సికింద్రాబాద్ పార్లమెంట్లో మరొకసారి కాషాయ జెండా ఎగరేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. ఒక్కసారి ఆ విజయానికి సంబంధించి కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు ఎలా చూస్తారు మీ గెలుపును? దాదాపుగా 50,000 మెజార్టీతో మరొకసారి కాషాయ జెండా ఎగరేశారు. ఎట్లా చూస్తారు ఈ ఎన్నికలు? తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఎన్నికలు సరళి పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక రకాలుగా విమర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇటు టీఆర్ఎస్కు వీడుకోలు పలికారు. కాంగ్రెస్ పార్టీ గత 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఓట్లేసినప్పటికీ అదే ప్రజలు ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కానీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ మరి ఓట్లు వేసి విజయం చేకూర్చి ఆశీర్వదించారు. మరొకవైపు డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని చెప్పి బీజేపీ కుండల బద్దలు కొట్టినప్పటికీ ఎక్కడ మిస్ అయింది అసలు ఈ డబుల్ డిజిట్ అనేది? డబుల్ డిజిట్కైనా మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత అత్యధికమైనటువంటి సీట్లు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సరిసమానంగా ఈరోజు రావడం జరిగింది. మేము కొంత 1-2 సీట్లు తగ్గినప్పటికీ కూడా బీజేపీ చాలా సంతోషంగా ఉన్నది. మంచి ఫలితాలు మేము సాధించాం. ఒక కామెంట్ చేశారు ఇందాక, ఎంఐఎం మాతో పోటీ చేసింది అంటే మీ మీద ఇండైరెక్ట్గా ఎంఐఎం పోటీ చేసి ఏ విధంగా? అసలు కాంగ్రెస్ కాదు ఎంఐఎంతో పోటీ అనేది ఎట్లా? అది అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కనిపించలేదు కొన్ని కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో. కానీ ఎంఐఎంఏ పూర్తిగా ప్రచారం చేసి ఎంఐఎంఏ తిరిగి ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడం జరిగింది. కాబట్టి అది బీజేపీతో మరి ఎంఐఎం పోటీ చేస్తుందా, కాంగ్రెస్ పోటీ చేస్తుందా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ కొంత మరి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కానీ కనిపించింది. చివరిగా ఎలా ఉండబోతుంది అసలు? ఎందుకంటే గతం కంటే కూడా డబుల్ స్థానాలు కూడా గెలిచారు. మీ పోరాటం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద కానీ, మరొక వైపు ప్రతిపక్ష హోదాలు ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు ఏవైతే ఇచ్చారో వాటిపైన సంపూర్ణంగా అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఇటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు, ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలు మరి ఆ పార్టీకి వీడుకోలు పెరిగారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగడం కోసం మేము కృషి చేస్తాం. చివరిగా రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనకు కూడా ఒకవైపు ఈ సీట్లు కట్టబెట్టారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. వారు 14 సీట్లు గెలుస్తాం, మాకు రెఫరెండము, కాబట్టి ఆయన దేనికి రెఫరెండము? ఈరోజు ఆయనకు వచ్చినటువంటి సీట్లు తగ్గినాయి కాబట్టి మరి ఆయన రెఫరెండంగా ఏ రకంగా స్వీకరిస్తారో, ఆయన ప్రజలకు ఏ రకంగా సంజయ్ చెప్పుకుంటారో చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.